వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. థర్స్డే మార్నింగ్ అరౌండ్ 10 o'clock అవుతుంది. ఇంకా ఈ రోజు అయితే నాకు బ్రేక్ఫాస్ట్ అలానే క్లీనింగ్, ఫ్రెష్ అవ్వడం, పూజ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా కుకింగ్ చేయడానికి మధ్యలో టైంలో నేను ఇంకా ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే మాకు ఇక్కడ ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది. క్లైమేట్ అయితే చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను. యాక్చువల్గా 2 days నుంచి రెయిన్ పడుతుంది. వెస్ట్ డే కూడా ఫుల్ రెయిన్ అనమాట. బట్ 9 o'clock అలా తగ్గిపోయింది. 9 తర్వాత నార్మల్ అయిపోయింది. బట్ ఈ రోజు అయితే 10 అవుతున్నా కూడా ఇంకా రెయిన్ అయితే పడుతూనే ఉంది. బట్ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ సింబల్ కూడా ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ మీకు చిన్నదే అవ్వచ్చు, బట్ మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది అనమాట. నేను ఇంకా వీడియోస్ చేసి పెట్టడానికి నాకు ఇంకా ఎనర్జీ బూస్టింగ్ లా ఉంటుంది అనమాట. అందుకని ఎట్లయితే ఖచ్చితంగా లైక్ సింబల్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే లంచ్లోకి నేను మష్రూమ్ కర్రీ అలానే వైట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, బయట రెయిన్ పడుతుందని చెప్పాను కదా, వీడియో క్లిప్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, అందుకే చిన్న క్లిప్ తీసి చూడండి. భలే ఉంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. 2 days నుంచి ఇలానే ఉందన్నమాట. యాక్చువల్గా అయితే కువైట్లో రెయిన్ పడదు, బట్ ఇప్పుడు ఒక 2 days నుంచి పడుతుంది. యాక్చువల్గా అప్పుడప్పుడు పడుతుంది అనమాట. రెయినీ సీజన్ అనేది ఉండదు అనమాట. సమ్మరు వింటరే కానీ రెయినీ సీజన్ ఉండదు. బట్ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మట్టుగా రెయిన్ పడుతుంది. ఇది కూడా ఒక 4-5 years నుంచి, అంతకుముందు అయితే అంత ఎక్కువగా రెయిన్స్ పడేవి కాదు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మా బిల్డింగ్ ఆపోజిట్లోనే మసీద్ ఉంటుంది అనమాట. ఇదైతే ఫ్రైడే టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది, అసలు ఖాళీ ఉండదు. మొత్తం కార్స్తో నిండిపోతుంది అనమాట. మొత్తం పార్కింగ్ ఏరియా అంతా నిండిపోద్ది. రోడ్డు మీద కూడా కార్లు పార్కింగ్ అవి చేసేస్తారు. ఇంకా మా బాల్కనీలో అయితే నేను చిన్నగా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను. బయట పువ్వులు దొరకట్లేదు కాబట్టి పూజ కోసమని పువ్వులు ఏమైనా ఉన్నాయని చూస్తే చామంతి పువ్వులు ఇల్లాయి అనమాట. బట్ 2 విల్లాయి పూర్తిగా, మిగతావి ఇంకా పూర్తిగా విల్లలేదు. నేను ఇంకా 2 కోసుకున్నా, ఇంకేమీ కోయలేదు. ఈ వర్షానికి 2 days వర్షానికి టమాటో ప్లాంట్ అయితే పడిపోయిందనమాట, వాలిపోతుంది. ఇంకా తీసేద్దామని చూస్తే దానికేమో ఒక టమాటోస్ ఉన్నాయి 2. ఇంకా సర్లే ఎందుకు, టమాటోస్తో ఉంది కదని చెప్పి నేనైతే తీయలేదు. ఇంకా ఆ ప్లాంట్ అలా ఉంచేసాను. ఇంకా ఇక్కడ వచ్చి పూజ సామాన్లు నేను నార్మల్గానే క్లీన్ చేసుకుంటున్నా. ఎప్పుడు కూడా పితాంబరి పడుతూ అయితే నేను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను, నార్మల్గానే కడిగేసుకుంటాను అనమాట. ఇక ఇక్కడ పూజ అయితే అయిపోయింది. నాకు దీపం కూడా పెట్టేసుకున్నా. నేను పూజ విధానం మొత్తం అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. దీపం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దండం పెట్టుకున్నప్పుడు చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను అంతే. ఇంకా 1 hour రెస్ట్ తీసుకొని 1 hour తర్వాత ఇంకా నేను ఇక్కడ ఇవాళ మష్రూమ్ కర్రీ చేస్తానని చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే. దానికి కావాల్సినవన్నీ ఒకసారి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. మష్రూమ్స్ అయితే మా హస్బెండ్ తెచ్చి 2 days అయిపోతుంది. నేను అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. వండుదాం అనుకున్నా, బట్ నాకు ఇవి వండడానికి ఛాన్స్ రాలేదనమాట. వేరే వండాల్సి వచ్చింది. అందువల్ల ఇవాళ ఫ్రిడ్జ్లో ఉండిపోయి 2 days బట్టి కొంచెం కలర్, అంటే తెచ్చినప్పుడు మీద ఇప్పుడైతే కొంచెం కలర్ షేడ్ అయ్యిందనమాట, చేంజ్ అయ్యింది. తెచ్చినప్పుడు చాలా బాగున్నాయి, చాలా వైట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు కొంచెం కలర్ అనేది షేడ్ అయిందనమాట. కొంచెం కలర్ డిఫరెంట్ బ్లాక్లో వచ్చింది. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అవి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను నార్మల్గా చికెన్ కర్రీ ఎలా చేస్తానో అలానే చేస్తాను. ఇది కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి జీడిపప్పులు, ఒక టమాటో పేస్ట్ చేసుకుని ఒక టమాటో పీసెస్ కట్ చేసి వేస్తాను అనమాట. అందుకే 2 tomatoes తీసుకున్నాను. ఇంకంతే, మసాలాలు అవన్నీ ఎక్కువ వేయను, లైట్గా వేస్తాను. టేస్ట్ అయితే ఎలా ఉందనేది వీడియో లాస్ట్లో చెప్తాను, చూడండి. అలానే మీలో ఎవరైనా కూడా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా ఇచ్చేసేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. నేను ఏ వీడియో తీసినా నెక్స్ట్ టైం మీకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను స్టీల్ ప్యాన్లోని మాడిపోతుంది అంటారు కదా కర్రీ. నేనైతే ఇది 6-7 months నుంచి వాడుతున్నా. నాకు ఇప్పుడు ఒక్కసారి కూడా అలా ప్రాబ్లం రాలేదు. యాక్చువల్గా ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మనము ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏంటంటే ఏ కర్రీ కూడా మాడిపోదు. అలానే సిమ్లోనే చేయాలన్నమాట. మనం హైలో పెట్టి చేసినా కూడా మాడుతుంది, సిమ్లో పెట్టి చేసుకుంటే మాడదనమాట. యాక్చువల్గా ఇది నేను నాకున్న 4 స్టవ్స్లో పెద్ద స్టవ్ మీద పెట్టి చేస్తున్నాను, అయినా కూడా కర్రీ మాడదు. చూడండి, లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ అయితే వేసేసాను. ఉల్లిపాయ మగ్గిపోతున్న లోపల నేను ఇంకా మసాలా అలానే మష్రూమ్స్ కడిగేసి క్లీన్ చేసేసుకొని ముక్కలు పీసెస్ కట్ చేసుకుందాం అని చెప్పి
ఇక్కడ మష్రూమ్స్ కడుగుతున్నా. మష్రూమ్స్ని కడిగినప్పుడు నేనైతే ఇంకా దాంట్లో ఏం యాడ్ చేయాలంటే వీటిని గట్టిగా నొక్కైతే కడగలేము కాబట్టి సాల్ట్ ఒకటి యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అది క్లీన్ అయిపోతుంది అనమాట. సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలని మనం పక్కన పెట్టేసి ఉంచేసిన తర్వాత మనం ఇవి క్లీన్ చేసుకోవాలి. నేను కల్లుప్పు వేసేసాను అనమాట. వేసేసి ఆల్రెడీ ఉంచేసాను. ఇంకా ఉంచి తర్వాత ఇవి తీసి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే అవి చిన్న చిన్న పీసెస్లా కూడా కట్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మష్రూమ్స్ని నాన్ వెజ్ అంటారా వెజ్ అంటారా మీరు ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. నేనైతే వెజ్ లెక్కే అనుకుంటున్నాను. నాన్ వెజ్లో అయితే నేను తీసుకోను దాన్ని మష్రూమ్ని. యాక్చువల్గా ఇది ఎందుకు అడిగానంటే మా అత్తయ్య గారు అయితే దీన్ని నాన్ వెజ్ లాగా అంటే ఆవిడ సాటర్డే మండే ఫ్రైడే తినేవారు కాదనమాట. ఇంకా ఏంటంటే ఆ రోజుల్లో వండనిచ్చేవారు కదా, వండొద్దు అనేవారు అనమాట. ఆవిడ ఉన్నప్పుడు నేను కూడా వండేదాన్ని కదా ఆ డేస్లో. ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి సాటర్డే అయినా కూడా వండేస్తాను నేను. ఇంకా ఆవిడ ఉన్నప్పుడు ఏంటంటే సాటర్డే టైము ఫ్రైడే టైము మండే టైము వండనిచ్చేవారు కదా, అంటే నాన్ వెజ్ అనే ఫీల్డ్లో దాన్ని వండొద్దు సుజాత అని చెప్పేవారు. ఇంకా అందుకని చెప్పి ఆ టైంలో ఆవిడ మాటకు విలువించి ఇంకా వండేదాన్ని కాదు. ఇప్పుడైతే నేను అది అలా ఫీల్ అవును, నాన్ వెజ్ అని ఫీల్ అవును కాబట్టి అది కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చెప్పాను కదా మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటా అని చెప్పేసి పేస్ట్ కోసం అయితే ఇది పేస్ట్ ఎందుకంటే గ్రేవీ కొంచెం బాగా వస్తుంది మష్రూమ్స్కి, అందుకని చెప్పి జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, అలానే ధనియాలు, టమాటో ఒకటి వేసి పేస్ట్ చేసుకుంటాను. అంతే, ఎక్కువైతే ఇంకేమీ వేయను. మసాలా దినుసులు అయితే ఇంకేం వేయను. గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా అంటే గుర్తొచ్చింది అనమాట. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా పింగాలి ప్లేట్స్ అవి కొన్నప్పుడు గాజు సామాన్లు వాడాలంటే నాకు భయము, నా చేతులు ఎక్కువగా పడిపోతాయి పగిలిపోతాయి అని చెప్పి, బట్ ఎలా ఉంటే అలా వాడదామని ఆల్రెడీ నా దగ్గర అయితే అది ఉప్పును పసుపు వేసుకున్నవి అయితే సాల్ట్ వేసింది పగిలిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా మూత లూజ్ ఉందని చెప్పి నేను దాని మీద ఉంచి గట్టిగా నొక్కాను అనమాట. ఇంకా అది పగిలిపోయింది ఫోర్స్ పెట్టేపాటికి. సడన్గా చూసి నాకే షాక్ అయింది. ఇంకోటి వచ్చేసేమో ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ లేసి వచ్చేపాటికే అది కింద పడిపోయాయి అనమాట సీసాలు గాలికి. యాక్చువల్గా బాల్కనీ డోర్ నేను చూసుకోలేదు, కొంచెం ఓపెన్లో ఉంది. అది దానివల్ల గాలికి అది ఒకవైపు ఊడిపోయి కింద పడిపోయి 2 సీసాలు పగిలిపోయి చాలా బాధ అనిపించింది నాకు. బట్ ఆ వాడుతూ ఉండగా మనకు అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి ఇంక పట్టించుకోకూడదని చెప్పి లైట్ తీసుకున్నాను. ఇక్కడ మష్రూమ్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఉల్లిపాయ వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే జీడిపప్పులతో పేస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేయలేదు. మష్రూమ్ వేసేసుకున్నాం. మష్రూమ్ బాగా మగ్గిన తర్వాత యాక్చువల్గా మష్రూమ్స్ నుంచి బాగా చాలా వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ కూడా మ్యాక్సిమం లాస్ట్లో వేసుకుంటే యాడ్ చేయాల్సి లేదు. బట్ నేను మష్రూమ్స్ అనేది ముందే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది కూడా వేగిపోయిన తర్వాత ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని పేస్ట్ అలానే టమాటో కూడా యాడ్ చేసుకొని కొంతసేపు మగ్గనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బట్ అప్పటికి నాకు 12:30 అయింది. అప్పటికి మా చిన్న అబ్బాయి 2-3 సార్లు వచ్చి అడిగాడు అనమాట మమ్మీ అయిపోయిందా అని చెప్పేసి. ఏదైనా ఇష్టమైన కర్రీ వండినప్పుడైతే ఇంక మనకు అలానే అనిపిస్తుంది కదా, ఎప్పుడు కర్రీ అయిపోతుంది, ఎప్పుడు లంచ్ చేసేస్తామని చెప్పేసి. మా చిన్నప్పుడైతే నేను అంతే, ఎగ్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చేస్తే మా అమ్మ అక్కడే ఉండేదాన్ని అనమాట. ఎక్కువగా నేను నాకు ఎక్కువ ఎగ్ కర్రీ అంటే ఇష్టము. ఎగ్ కర్రీ చేస్తే అలా అక్కడే ఉండేదాన్ని, స్టవ్ దగ్గరే ఉండేదాన్ని. ఎప్పుడు కర్రీ అయిపోతుందో, ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి. అంత అలా ఉంటుంది కదా, మన పిల్లలు అదే సిచ్యువేషన్ అన్నప్పుడు మనకు ఆ మెమరీస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే నేను మష్రూమ్ కూడా మగ్గిపోయింది, అలానే పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది యాడ్ చేసేసుకున్నాను. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాను. ఇంకా కొంచెం పసుపు అలానే ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం మగ్గుతుందని చెప్పేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు అయితే నేను ఇండియా నుంచే తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. పసుపు అలానే కారము 2 అయితే ఇండియా నుంచి తెచ్చుకుంటా. యాక్చువల్గా ఇక్కడ కొన్నాము, లాస్ట్ వాడేవాళ్ళం అండి. ఇక్కడ కొన్నది రెడీమేడ్ది కొని వాడితే అది కొంచెం మంటలా వచ్చేదనమాట, కడుపులో కొంచెం గొంతు ఇక్కడ మంటలా అనిపించేది. అప్పటి నుంచి ఇంక ఇలా కాదని చెప్పి ఇండియా నుంచే మేము ఫ్రెష్గా ఆడించుకొని తెచ్చుకుంటాం. ఇంకా సమ్మర్లో వచ్చేవాళ్ళం కాబట్టి హాలిడేస్కి ఎండుమిర్చి కొనేసుకొని పెట్టుకొని ఇంకా మిల్లుకి ఇచ్చి ఆడించుకొని తీసుకొచ్చుకునేవాళ్ళం అనమాట. లేదు అనుకుంటే మా అక్కకి చెప్పేదాన్ని. మా అక్క నాకు తను ఆడించేసి ఆల్రెడీ పెట్టేది. యాక్చువల్గా నాకు ఆవకాయ అలానే కారం కూడా తను ఆడించి ఉంచేదనమాట. ఇప్పుడు తను కూడా ఆడించుకోవట్లేదు, ఇంక మిల్లికాడ కొనుక్కుంటుందని చెప్పేసి ఇంకా నేనేం చేశానంటే నేను కూడా ఇంకా నాకు అలవాటు అవ్వాలని చెప్పి నేను కూడా ఇంకా ఆడించుకోవడం మిల్లికాడ కొనుక్కోవడం చేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జనవరిలో వెళ్ళాను కాబట్టి అప్పుడు నాకు ఇంకా టైం లేక నేను ఈసారి మిల్లికాడే కొనేసుకున్నాను అనమాట. కానీ వైజాగ్ సైడ్ ఏంటంటే కారం ఆడించినప్పుడు వాళ్ళు కారం ఎండుమిర్చిలోనే పసుపు కొమ్ములు కూడా కలిపేసి ఆడిస్తారనమాట. మన సైడ్ మీన్స్ కృష్ణా జిల్లా సైడ్ అయితే
పసుపు విడిగా కారం విడిగా ఆడించుకుంటాం కదా, మనం పసుపు కొమ్ములు విడిగా ఆడిస్తారు, అలా కారం విడిగా ఆడిస్తారు. బట్ వైజాగ్ సైడ్ కారం పసుపు కలిపి ఆడిస్తారు. అలానే పసుపు కూడా కూరల్లో అంతగా యాడ్ చేయరు వైజాగ్ సైడ్ వాళ్ళు, ఓన్లీ కారం వేసేసుకుంటారు. ఇంకంతే, ఉప్పు కారం వేస్తారు అంతే. ఆల్రెడీ పసుపు కొమ్ములు వేసి ఆడిస్తారు కాబట్టి ఇంక విడిగా పసుపుని అయితే యాడ్ చేయరు. మన కృష్ణా జిల్లా సైడ్ కాబట్టి మాకు అలవాటు కాబట్టి ఇంకా నేను పసుపు విడిగా కారం విడిగా తీసుకుంటాను అనమాట. పసుపు కొమ్ములు కూడా విడిగా ఆడించుకుంటాను. ఇంక ఇక్కడైతే నాకు అంతా అయిపోయింది. ఇంకా క్లీనింగ్ చేసేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా డిషెస్ రావు, వాష్ చేయడానికి ఎక్కువగా ఉండవు అనమాట. అలానే ఇప్పుడు నాకు కుకింగ్ అయినప్పుడే మ్యాక్సిమం క్లీన్ చేసేసుకుంటా. నాకు అవ్వకపోతే లంచ్ అయిన తర్వాత ఇంకా లంచ్ వస్తాయి కదా, లంచ్ చేసిన తర్వాత వాటితో పాటు ఇంకా క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంక కొత్తిమీర వేసేసుకుంటే నాకు కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, కూర కూడా దగ్గరికి అయిపోయింది. ఇంక కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోద్ది. ఇవాళ లంచ్ కూడా చాలా తొందరగానే తినేసాము. మేము 1 o'clockకే తినేసాము. యాక్చువల్గా 1 to 2 o'clock మిడిల్లో తినేస్తాము. స్కూల్స్ ఉంటే 2 o'clock అయిపోతుంది. స్కూల్స్ లేనప్పుడు అయితే 1:30కి అలా తింటాము. బట్ ఇవాళ 1 o'clockకే తినేసాం. 1 o'clock కల్లా లంచ్ కూడా అయిపోయింది ఇవాళ మాకు. ఇంక నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి కొంచెం ధీమాగా ఉంటుంది అనమాట, హాలిడే కదా. ఇంకా నార్మల్గా ధీమా అయిపోతుంది. థర్స్డే అంటే కొంచెం రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఫ్రైడే హాలిడే అనే టైప్లోకి వచ్చేస్తుంది మైండ్ కూడాను. ఇంకా రేపు నెక్స్ట్ డే ఫ్రైడేకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను పెసలు నానబెట్టుకున్నాను. పెసలు పక్కన నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఈవినింగ్ మిక్సీ కొట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఇంకా నాకు కర్రీ కూడా అయిపోయింది. ఇంక మూత పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. కర్రీ ఎలా వచ్చింది ఏంటనేది లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను. నేను ఎలా ఉందో చెప్తాను. అక్కడ ఆ వీడియో అయితే లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే నా వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను అవి సరిదిద్దుకుంటూ ట్రై చేస్తాను. ఇంకా ఇంప్రూవ్గా చేయడానికి అయితే చూస్తాను. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టారంటే నేను వీడియో చేసినా మీ దాకా ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది కదా, నాకు కొంచెం బూస్టింగ్లా ఉంటుంది. అలానే నా వీడియోని ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చెప్పాను కదా, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకుంటే ఏ వీడియో చేసినా మీ దాకా ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే కర్రీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, నా రియాక్షన్ లాస్ట్లో చెప్తా అన్నాను కదా. ఇంకా దీని తర్వాత నా రియాక్షన్ ఏంటనేది చెప్తాను. మీరు ఆ వీడియోని కూడా మీరు చూడాలనుకుంటే సూపర్ ఉంది.